ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని తెగుళ్ళు ఉన్నాయండి? ఆ తెగుళ్ళన్నీ ఎవరు సంభవిస్తాయి? తీసివేసిన వాళ్ళకి సంభవిస్తాయి. ఎందుకంటే చాలా మందికి తెలియదు ఈ విషయాలు. మనం చెప్తుంటే ఏంటినా ఈ సంకల్పం చెప్పాడు, మనిషి కోసం చెప్తున్నాడు అనుకుంటారా తప్ప అర్థం చేసుకోవాలి ఈ విషయాలు. ఎందుకంటే ఇప్పుడు మీ అందరికీ వాక్యం తెలిసిన వాళ్ళే. నేను మీ మధ్యన వాక్యం చెప్పాలంటే నేను భయపడతామంటాను. ఎందుకంటే వాక్యం తెలిసి మీకు నేను ఒక్కసారి బైబిల్ 10 సార్లు తిరగేస్తాను. ఏ తప్పు వచ్చిందేమో అందరికీ ఏం తెలుసు? ఇక్కడ వాక్యం తెలుసు. ఏంటి పాస్టర్ గారు నాకు చెప్పారు, ఇంటికి వెళ్ళి దారిపడికి మీరు చెప్పుకుంటే వెళ్తారు. నాకు చాలా భయము. వాక్యం ఒక్కసారి 4 సార్లు నేను చూసుకుంటూ ఉంటాను. చూడండి, చాలా జాగ్రత్తగా నుండి వాక్యం చదువుతూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. మీరు జాగ్రత్తగా రండి, మీరు అర్థం చేసుకోండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షముగా ఉంచును. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని ఎవరు తెలుస్తుందండి? ఇది దేవుడికి తెలుస్తుందంట. చాలా జాగ్రత్త. ఏంటి బయలుదేరుతుంది? క్రూరమైన తోడేళ్ళు. ఇది నా మాటలు కాదు, దేవుడి పరిశుద్ధ వాక్యము మనల్ని తెలియపడుతూ. అందుకని ముందుగా చెప్పాను, ఈ వాక్యంలో ఏది తీయకూడదు, ఏది కలపకూడదు అని ముందే మీ అందరికీ నేను చెప్పాను. ఏంటి ఇలా చెప్పారు అనుకుంటారని మీకు నేను ముందుగా బయలుపరిచిన ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఈ చదవండి. ఇంకా ఈ క్రూరమైన తోడేలు మీరు ప్రవేశించిన నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిశువులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. జాగ్రత్త. కావున నేను 3 సంవత్సరములు రాత్రి మొదలు కన్నీళ్లు విడిచిచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండి. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షమామి వృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాచ్ఛమును చాలండి గ్రహించుటకును శక్తిమంతుడు. ఆమేన్. ఇందులో నేను చెప్పేది ఏమన్నా అబద్ధం ఉందండి? ఏమైనా కల్పించేనా? ఇదంతా ఏంటిది? దేవుని వాక్యం. దేవుడు ఏం చెప్తున్నాడు? ఇది మనకి ఏం చెప్పాడండి? క్రూరమైన తోడేళ్ళు మనలో ప్రవేశిస్తున్నాడు. జాగ్రత్త. ఏంటండి? క్రూరమైన తోడేళ్ళు మనలో ప్రవేశిస్తున్నాయంట. అందుకనే దేవుడికి కింద చూసుకుంటే, కావున నేను 3 సంవత్సరముల రాత్రి పగలు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి. దేవుడు ఏం చేశాడట? 3 సంవత్సరాల దేవుడు కన్నీళ్లు విడిచుచు ప్రార్థించాడట. మానక బుద్ధి చెప్పించినని ఆయన బుద్ధి చెబుతున్నట్టుగా దేవుడు. జాగ్రత్త. మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండండి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇదంతాను దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఏంటిది? ఏంటంటే ఇది సంఘం. అది ఎవరిది కాదు, నీది కాదు, నాది కాదు, అందరి సంఘం. అయితే దేవుడు ఇక్కడ మనకేం చెప్తున్నాడు? దేవుడు ఇక్కడ అంటున్నాడు, చూడండి, సహోదరమైన మనందరిలో ఉన్నది ఏంటంటే యేసు రక్తం. అది దేవుని స్వరక్తం. మానవ రక్తంలో ఇప్పుడు మనం
మనుషులు అందరి రక్తంలో మనకి ఏమున్నాయి దినాన్ని రక్తంలో తేడా ఉన్నాయి. దేవుడి రక్తంలో తేడా ఉందా? మన రక్తంలో ఒకరికి ఏంటి బి పాజిటివ్ అంటాడు, ఏ పాజిటివ్, అనేకమైన తేడాలు ఉన్నాయి మనకి. దేవుడికి ఏ పాజిటివ్ లేదండి. దేవుడికి స్తోత్రం. ఆయనదేంటి ఓకే రక్తము. ఆ రక్తంలో మనం కడగబడ్డాం. ఆయన యోధా దేశస్తుడు, యోధా వంశస్థుడు, యోధాలో జన్మించిన వాడు. ఆయనకి కులమసాలు లేదండి మన దేవుడు. యోధ అంటే స్తుతి, ఆ స్తుతిలో జన్మించిన వాడు మన ప్రభు. అయితే ప్రియ దేవుడు ఇలా దేవుడు అనేకమైన రీతుల్లో మన బలపరుస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్త చూడండి. ఈ దినాన్ని ఒక మాట నేను అడుగుతూ ఉన్నాను. మీరందరూ నచ్చితే మీరందరూ చేతులు పైకి వేద్దండి, నచ్చకపోతే మిష్టమే. మీరందరూ సరోజిని ఎంత కష్టపడి సంపాదించింది, సంఘాన్ని సంపాదించిందే లేదా? కిడ్నీలో అడిగిపోయింది, చనిపోయింది కూడా ఈ సంఘం కోసమే. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇటువంటి సంఘాన్ని మరి క్రూరమైన తోడేవచ్చు భయంకరమైన స్థితిలో చూస్తున్నారంటే దేవుడు అంటున్నాడు చాలా జాగ్రత్త. అతి త్వరలో నేను త్వరగా వచ్చుతున్నాను. వారి వారి క్రియలు చెప్పిన ప్రతి వారికి ఇచ్చిన జీతము ఎవరి దగ్గర ఉన్నది? దేవుని దగ్గర ఉంది. జాగ్రత్త. మీ అందరిలో ఒక మాట అడుగుతూ ఉన్నాను నేను. మీకేంటంటే ఈ రోజుని మీకు ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా,